అలా లిక్కర్ ముడుపులు అందుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ అరెస్ట్ ఇలా జరగడానికి రీజన్ ఏంటి అనేది ఈజీగానే అర్థమైపోతుంది. ఫ్రైడే, సాటర్డే అరెస్టులు ఏంటి అనేది కోర్టులు ఎన్నిసార్లు ముటికేలేసినా మన కక్ష సాధింపుకి ఆ రోజులే అనువైనవి కాబట్టి శనివారం చేశారు. ఒకటి ఇక్కడ క్లియర్గా ఆయన ఒక ఎంపీ, లోక్సభ స్పీకర్కి ఒక సమాచారం అయితే అఫీషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏ గొట్టం కూడా అంటే న్యూస్ ఛానల్ కూడా దీని గురించి మాట్లాడాల. మేబీ ముందే ఇచ్చి ఉండొచ్చు సమాచారం. అదేమీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని ఇప్పుడు మేధావులు మాట్లాడతారు కదా. అప్పుడు ఒక ఆయన్ని అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు అన్నప్పుడు అసలు నా హక్కులకి అప్పుడు భంగం వాటిల్లింది అని ఆయన ప్రివిలేజ్ మోషన్ కూడా ఇప్పించారు కదా. దట్టు ప్రోటెన్ స్పీకర్గా కూడా బంద్ చేశాడు ఈయన. అంటే అదేమీ అడ్డంకి కాదు కానీ అరెస్టులకి మామూలుగా చెప్తున్నాను. మన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇలా అరెస్టులు జరిగినప్పుడు మనవాడు ఏం చెప్తూ ఉంటాడు అనేది. అరెస్టుని ముందే ఊహించిన పత్రికలు ఇవన్నీ మామూలుగా చెప్పుకోవడానికి కానీ జనాలకు తెలియదా. ఇప్పుడు ఈయన నన్ను అరెస్ట్ చేసే ముందే పేపర్లో అరెస్ట్ చేస్తారు అని రూఢిగా రాశారు, క్వశ్చన్ మార్క్ కూడా పెట్టకుండా. ఇది కుట్ర కాదా అని ఈయన వాదించవచ్చు కానీ ఏది కోర్టులో కాదు బయట. కానీ జనాలకు తెలియదా ఏం జరుగుతుందనేది. ఓకే, ఈ కేసులో ఏంటంటే 24 గంటల లోపు ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు ఎప్పుడైనా అరెస్ట్ చేసిన తర్వాత హాజరుపరచాలి. కానీ వీళ్ళు ఇప్పుడైతే చేయరట. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇది సాధింపు ధోరణిలో మొదటి దశనే. ఎందుకంటే నువ్వు అరెస్ట్ చేసినోడు వెంటనే మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడానికి ఏమైంది? ఛార్జ్ షీట్లు మాత్రం రోజంతా 2-3 సార్లు అటు ఇటు తిప్పారు. మరి మనిషిని మాత్రం తిప్పడానికి నా కష్టం ఏముంటుంది? ఫైన్, ఆదివారం చేస్తారు. ఆదివారం చేసినా కూడా ఆయన వెంటనే రిమాండ్ ఇస్తారా అంటే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే, ఒకటి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది అనవచ్చు. రెండవది అసలు నాకు నోటీస్ ఇచ్చి వెంటనే అరెస్ట్ చేయడం ఏంటి, ఏం ఆధారాలు ఉన్నాయని అనొచ్చు. ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అని ఒక రౌండ్ మార్క్ వేసి విజువల్స్లో మీకు 2 ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్తున్నారు అంటారు కదా అని ఏదో అక్కడ చాలా ఉంది అని జనాలు అనుకోవాలని. వాస్తవానికి ఏ ఛార్జ్ షీట్లైనా అలానే తీసుకుపోతారు. ఏ ఛార్జ్ షీట్లైనా అలానే ట్రంక్ పెట్టెలోనే తీసుకుపోతారు. అంతేగాని అందరికి కనపడేటట్టు ఒక చేతిలో కాగితం పట్టుకుని పాంప్లెట్ లాగా తీసుకుపోరు. ఓకే, 300 పేజీలకి 2 ట్రంక్ పెట్టెలు అవసరంలా. 300 పేజీలకి ఒక చిన్న ప్రెస్సింగ్ అంటారు మన ఫైల్, ఆ ఫైల్ సరిపోతాయి 300 పేజీలకి. కాకపోతే మనం ఇప్పుడు ప్రొసీజర్ చెప్పాం కదా ట్రంక్ పెట్టెలని, అలా చేశారు. దాన్ని పట్టుకొని మన వాళ్ళకి ఏది లేనప్పుడు ఏం చేస్తారు, ఇక విజువల్కి ఒక రౌండ్ వేసుకుంటారు, ఇంకోటి వేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈయన్ని ఈ కుంభకోణానికి వ్యవహరించింది, అమల్లో పెట్టింది మొత్తం మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారట అని, అందుకు ఆధారాలు లభించినాయి అని సిట్టు తరపు న్యాయవాదులు హైకోర్టుకు చెప్పాడంట. అందువల్ల బెయిల్ ఇవ్వండంట. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందట. ఈ సందర్భంగా ఒక విద్యాసాగరుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు తెలుసో లేదో ఇప్పుడు జడ్జి గారి డిస్క్రిమినేటరీ పవర్స్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది రిమాండా, బెయిలా, ఇంకోట అనేది. ఎందుకంటే ఇప్పుడు చూసారా వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చారు హైకోర్టు, కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు మళ్ళీ పునర్విచారణ చేయాలని గుర్తుందా అని. ఆ గ్రీవియన్స్ అండి, గ్రావిటీ అంటారు. గ్రీవియన్స్ అంటే ఏంటి? గ్రీవియన్స్ అంటున్నాడు. ఏంటారు నాకు అర్థం కాలేదు. నేను తప్పుకుంటున్నానా ఆయన తప్పు మాట్లాడుతున్నాను. గ్రావిటీ అనమాట అక్కడ మాట్లాడాల్సింది. కేసు తాలూకు గ్రావిటీని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ దాంట్లో అంత గ్రావిటీ ఏం లేదు. సుప్రీంకోర్టు ఏమని చెప్పి పునర్విచారణ చేయమన్నదంటే, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వాదనని వినకుండానే మీరు బెయిల్ ఎలా ఇస్తారన్నది. అదొక్కటే. మన వాళ్ళు మేధావులు కదా, మన వాళ్ళు ఒట్టి సవటలవయో గిరీశం గారు అంటారు కదా కన్యాశుల్కంలో. అలాగా మనకు అనువుగా కోర్టు తీర్పుల్ని, కోర్టు వ్యాఖ్యలను కూడా భలే మలుపు చేసుకుంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీకి తాలూకు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వాదన హైకోర్టు జడ్జి గారు విన్నారనుకోండి, విని తానిచ్చిన తీర్పుని తానే తప్పు పట్టుకునేటట్లు బెయిల్ రద్దు చేస్తారా? నాకు డౌటు. నేను అడుగుతున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వాదన కూడా విని వాళ్ళతో ఏకీభవించి బెయిల్ రద్దు చేస్తారా? ఆ కేసు తాలూకు గ్రావిటీలో ఇక్కడ ఏముంది, బెయిల్ ఎప్పటిది అని పైగా కొన్ని కామెంట్స్ చేస్తున్నప్పుడు, బెయిల్ ఇస్తున్నప్పుడు
ఆ కామెంట్స్ని తిరగదొట్టడానికి సరైన కారణం కూడా జడ్జి గారికి ముందు కన్విన్స్ అవ్వాలి కదా. ఓకే, అది ఆ కేసుకు. ఈ కేసుకు సంబంధించి సెక్షను 167 పెట్టారు, 409 పెట్టారు. అబ్బో, 409 అంటే మామూలు ఆషామాషి చట్టం సెక్షన్ కాదండి ఇది అని రకరకాలుగా చెప్తున్నారు కదా. ఏ చట్టమైనా స్ట్రాంగ్గానే ఉంటుంది. జనరల్గా సెక్షన్ 409 ఎవరి మీద పెడతారంటే పబ్లిక్ సర్వెంట్లు, బ్యాంకర్లు, మర్చెంట్లు, ఏజెంట్లు. ఆ ఏజెంట్లు ఒక ఎల్ఐసి ఏజెంట్ అయినా అవ్వచ్చు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం చేసినప్పుడు. పబ్లిక్ సర్వెంట్లు, ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, బ్యాంకింగ్ వ్యవస్థలో. ఇంకా ఇట్లా ఈ నలుగురిని ఇది డిఫైన్ చేసింది సెక్షన్ 409. అంతకుమించి ఇందులో కొంపలు మునిగిపోయి జీవితం అంతా అందులోనే ఉండిపోయే అంత ఇదేం లేదు. అది కోర్టు తాలూకు పరిధి ఇదనమాట, ఎంత శిక్ష పడుతుంది, దాని సివియారిటీ అని. పనిష్మెంట్ ఈజ్ మోర్ సివియర్ దాన్ ద జనరల్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ బలపరుస్తుంది లేదంటే బలహీనపరుస్తుంది. ఈ కోణంలో ఏంటంటే జడ్జి గారి దగ్గరకు వచ్చినటువంటి కేసులో సివియారిటీని ఆయన సివియర్గా ఫీల్ అయితే ఆ సెక్షన్ చెప్పిన 7 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎక్కువ అయ్యచ్చు. అంత సివియారిటీ లేదని చెప్పి 2 ఏళ్ళకి పరిమితం చేయొచ్చు. వీళ్ళేం మాట్లాడతాడు అంటేనే డిబేట్ గేడు. అసలు ఎంత శిక్ష పడే సెక్షన్లు పెడుతున్నారు అట. వీడి ఆనందం. అసలు ఎంత శిక్ష పడే సెక్షన్లు ఏంటి? శిక్ష పడే సెక్షన్లు కాదు, మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఈ సెక్షన్ల కింద నమోదు చేద్దాం అంటారు. లేదంటే ఏమవుతుందంటే శిక్ష మీదే కాన్సన్ట్రేట్ చేస్తే నీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోకపోయినప్పుడు కేసునే కొట్టేస్తారు జడ్జి. నేను జనరల్గా చెప్తున్నా, ఈ కేసుకు సంబంధించి కాదు. నీ దగ్గర ఉన్న ఆధారం ఏమో నాకు సుత్తి దొరికింది ఎవరన్నారు అంటాడు. కేసు పెట్టిందేమో మనం హత్య కేసు పెడదాము, హత్య కేసు పెడితే లోపలికి వెళ్ళిపోతాడు, ఇక రాడు అని అతని మీద పడే శిక్ష మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆ శిక్ష కనుక పెడితే, అదే ఆ శిక్ష పడే సెక్షన్ పెడితే నీకు దొరికిన ఆధారం ఏందయ్యా అంటే ఒక సుత్తి దొరికిందయ్యా అంటే, సుత్తి ఏంటయ్యా బాబు, సుత్తితో హత్య చేశాడా అంటే, కాదు ఎవరన్నారు, అక్కడ హత్య జరిగింది, హత్యా ప్రదేశంలో నాకు సుత్తి దొరికింది అంటే, వెంటనే మన ముద్దాయిగా ఆరోపింపబడిన వ్యక్తి పిటిషనర్ లాయర్ ఏం చేస్తాడు, సార్ ఆ సుత్తితో మాకు సంబంధం లేదు, దాని మీద ఏలిముద్రలు లేవు, ఆ సుత్తి వాళ్ళ ఇంట్లో మేకు కొట్టడానికి వాడింది అయి ఉండొచ్చు కదా అంటారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు. అలాగా ఆధారాలను బట్టి ఏ ఫ్రేమ్ చేయొచ్చు అనేది పోలీసులకు వదలాలి. న్యాయ కోవిధులు అంటారు కదా, ప్రాసిక్యూటర్లు కానీ వీళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ తరపులో వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఎంత పెద్ద శిక్ష పడే సెక్షన్ ఏదో చూసి పెడతామంటే అసలు దీనికి వర్తిస్తుందా లేదా అనే ఒక చిన్న ప్రశ్నతోనే తుత్తునీలైపోతుంది కేసు. దీనికి సంబంధించి ఇప్పుడు 167 ఏంటంటే, దీని కింద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ఆథరైజ్డ్ బై మేజిస్ట్రేట్ యూజువల్లీ 60 days ఆర్ 90 days ఫర్ ద గెట్టింగ్ ద బెయిల్ ఆర్ సివియారిటీ ఆఫ్ ద అఫెన్స్. అంటే ఈ సెక్షన్ కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక 60 రోజులు లేదంటే 90 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది ఏం చెబుతున్నారు, అదేమీ మస్టేమీ కాదు అంటే, ఒక మనిషి తాలూకు స్వేచ్ఛను నువ్వు హరించేసేసి నా దగ్గర పెట్టేసుకుంటా నేను ఇంకా విచారణ చేస్తున్నా అంటే సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధం. అది ఏ సెక్షన్ కింద పెట్టినా. ఇఫ్ ద ఛార్జ్ షీట్ ఈజ్ నాట్ ఫైల్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ 90 or 60 days డిపెండింగ్ అపాన్ ద అఫెన్స్, ద అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు బీ రిలీజ్డ్ ఆన్ ద బెయిల్. దిస్ ఈజ్ ఆఫెన్ రిసర్ట్ టు యాజ్ ఎ డిఫాల్ట్ బెయిల్ ఆర్ కంపల్సరీ బెయిల్. ఇంతే, దీనికి అమెండ్మెంట్లు ఏమి ఉండవు. అందుకనే మీరు జగన్మోహన్ రెడ్డి కేసే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ స్టడీగా తీసుకోండి. 90 రోజుల్లో కనుక ఆయన మీద మీరు ఎఫ్ఐఆర్ పెట్టకపోతే, ఛార్జ్ షీట్ అయ్యకపోతే బెయిల్ వచ్చేసేది ఆ రోజున. కరెక్ట్గా 89వ రోజు 90వ రోజు తీసిపోయేసారు. దాన్ని ఏమంటారు మరి? కక్షపూరితంగా చేసిన వాటిల్లోనే ఇలా కనబడతాయి. లేకపోతే ఈరోజు చేసిన దాంట్లో మిథున్ రెడ్డికి ఇది పేరు లేకపోయినా కూడా అరెస్ట్ చేశారంటే దాని అర్థం ఏంటి? సేమ్ అంతే. ఇప్పుడు 88వ రోజు అయింది, 21st ఫస్ట్ అరెస్ట్ జరిగేసేసి ఖచ్చితంగా 90 days దాటిపోయింది. అసలు కేసు పెట్టింది ఎవరో ఇంతవరకు తెలియకుండా న్యూస్ పేపర్లో రాసేసుకుంటూ ఉన్నారు కదా. రేపొద్దున ఈ నిందితుల తరపు లాయర్లు అసలు మా మీద పెట్టబడిన కేసు ఏంటి, ఆయనకు సంబంధం ఏంటి, పబ్లిక్ మనీ ఎక్కడ దుర్వినియోగం అయింది, మేము ఎక్కడ ఏ రకంగా ముడుపులు తీసుకున్నాం, ఆధారాలు ఏంటి అని ఇందాక మనము మాట్లాడుకుంటున్నప్పుడు జస్ట్ ఫ్లాష్ లాగా వచ్చి మర్చిపోయింది నేను. ఇప్పుడు 62 కోట్లు అటాచ్ చేశాము అంటున్నారు కదా. 62 కోట్లు ఎక్కడ అటాచ్ చేశారు, అదే ఎక్కడ సీజ్ చేశారు, ఎవరి దగ్గర సీజ్ చేశారు, అవి వాళ్ళవే అని వాళ్ళు ఒప్పుకున్నారా, దీని ద్వారానే వచ్చాయని వాళ్ళు ఒప్పుకున్నారా?
ఒప్పుకుంటే ఆధారాలు ఏంటి, సైన్ చేశారా, ఇవన్నీ కూడా జడ్జి గారి ముందు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మనం అరెస్ట్ చేస్తాము, రిమాండ్ ఇస్తారు, వాళ్ళు జైల్లో మగ్గుతూ ఉంటారు, బెయిల్ రాదు, ఓకే. ఇవన్నీ కూడా ఈ తతంగాలన్నీ కూడా 90 రోజుల దాకానే కుదురుతుంది. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేయగలిగితే మ్యాక్సిమం ఒక 1 year అంతే. ఆ తర్వాత కుదరదు. ఎందుకంటే మీరు ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ పోతారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటే ఎవరా సాక్షులు, అసలు ఎవరా సాక్షులు? లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం తాలూకు వినియోగదారులు ఎవరున్నారో వాళ్ళని కూడా తీసుకురావాల్సి వస్తుంది కక్షిదారులుగా. ఇదిగో మీరు ఇలాంటి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ స్పాయిల్ చేశారనే సెక్షన్ కూడా పెట్టారంటున్నారు కదా. పబ్లిక్ హెల్త్ ఎలా స్పాయిల్ అయింది, ఈ మందు తాగడం వల్లే స్పాయిల్ అయిందా, ప్రూవ్ చేయండి. ఇదే మనము 3 నెలల క్రితం కూడా చెప్పాం. కేసు బలంగా ఉండాలంటే మీరు ఏలూరులో టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టారన్నారు. ఆ మరణాలు దీని ద్వారా జరిగినాయని ప్రూవ్ చేయాలి అని. బట్ అక్కడ పెట్టింది కల్తీ సారా. ఈ గవర్నమెంట్ సారా అమ్మలేదు కాబట్టి సంబంధం ఉండదు. నేను చెప్పింది ఈ 2 ఫ్యాక్ట్స్ అయితే, ఒకటి వాళ్ళు ప్రభుత్వం మద్యం తాగి మరణించారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చి ఉండాలి, లేదు అంటే కల్తీ సారా వల్ల తాగిపోయారన్నది నిజమన్నా అయి ఉండాలి. ఈ 2 కుదరనప్పుడు మీరు పబ్లిక్ హెల్త్ స్పాయిల్ చేసినట్లు మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ సెక్షన్ పెడితే. ఇవన్నీ జనరల్గా లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యే మనకే తెలిస్తే మహంతులు దిగంతులు అయినటువంటి లాయర్లకు తెలియకుండా ఉంటాయి. సిఆర్పిసిలు, బిఎన్ఎస్లు, సెక్షన్లు ఇవన్నీ ఓకే, టెక్నికల్గా వీటి మీద మీడియా ట్రయల్గా చేయాల్సింది. ఎంత శిక్ష పడే సెక్షన్లు పెడుతున్నారండి అని మేధావులకు అడగటం కాదు, జడ్జి గారు ఏం చెప్తారు. ఎందుకంటే ఈ వరుసగా తగులుతున్న దెబ్బలతో కొంతమంది, అంటే కొన్ని పార్టీలకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు ఓడి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇది జడ్జి గారి పరిధిలోదండి, జడ్జి గారు ఎలా దాన్ని తీసుకుంటారనేది తెలియాలండి అని అంటూ అన్ని రకాల కోణాలు ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలానే చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున బెయిల్ వచ్చినా రాకపోయినా దాని మీద ముందే కామెంట్ చేస్తే దాని పర్యవసానాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇది జడ్జి ఈ సెక్షన్ కింద ఈ కేసు ఇంతవరకు ఉంది, ఇంత పడవచ్చు, ఇది దీనికి వర్తిస్తుందా లేదా, ఇంతవరకు మన విశ్లేషణ పరిమితం కావాలి. దానికి మించి చేస్తే ఏమవుతుందంటే అదే అతి ఉత్సాహం అంటారనమాట. ఆ దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి ఇప్పుడు లాయర్లు అనేవాళ్ళందరూ ఎంత ప్రోగా ఉన్నా ఆ పార్టీకి ఈ పార్టీకి కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడని నాకైతే అనిపిస్తుంది కొంతమంది. సో దీనికి సంబంధించి రేపు ఆదివారం జడ్జి గారి ముందు ఉంటుంది. వీళ్ళు వాదించబోయేది మొదటి పాయింట్, 24 గంటలైనా మీ దగ్గరికి తీసుకురాలేదు, అరెస్ట్ని కూడా చాలా లేటుగా చూపించారు. ఆ తర్వాత పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, అలా నేను లోక్సభ స్పీకర్ గారికి ఇచ్చారా లేదా, ఈ కేసులో ఈయన ముడుపులు తీసుకున్నట్టు అసలు ఆధారాలు ఉన్నాయా లేవా, అసలు ఎవరు ఈయన పేరుని చెప్పారు, ఇలాంటివన్నీ లాయర్లు అడగబోతున్నారు. బాయ్.